తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు 2 ఎమ్మెల్సీ ఎన్నికలకి అట్లాగే ఒక ఉప ఎన్నికకి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో అదే రోజు సాయంత్రం లోపు తుది ఫలితాలు కూడా ఇస్తాము, అందుకు తగ్గ పూర్తి ఏర్పాట్లు చేశామనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3 కాన్స్టిట్యున్సీలో 13 రౌండ్లు ఉంటాయి, మిగతా హయ్యెస్ట్ రౌండ్స్ 26 రౌండ్లు ఉంటుంది. అన్నీ కూడా 18 నుంచి 21 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది అనే అంశాన్ని కూడా వికాస్ రాజ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే కౌంటింగ్ ప్రక్రియ గురించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. గతంలాగా ఈసారి కూడా మనకు 3 టియర్ కౌంటింగ్ సెంటర్లో సెక్యూరిటీ ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ కార్డను ఒక కౌంటింగ్ క్యాంపస్కి, అంటే ఒకే క్యాంపస్లో 2-3 ఉండొచ్చు. సో ఆ క్యాంపస్కి 100 మీటర్స్ దూరం వరకు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు. ఎవరిని లోపలికి బండిల్ని రాని ఇవ్వరు. సో ఇది బేసికలీ స్టేట్ సివిల్ పోలీస్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఇది అక్కడ ఎవరైనా లోపల వెళ్ళాలి అంటే ఐడి కార్డ్స్ చెక్ చేసిన తర్వాతనే లోపల పర్మిట్ చేస్తారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా పోస్టెడ్ ఉంటారు. ఏమైనా హోప్ఫుల్లీ నథింగ్ విల్ హ్యాపన్, బట్ ఇఫ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా ఉంటారు. ఇది అవుటర్ రింగ్. తర్వాత సెకండ్ కార్డన్ కౌంటింగ్ ప్రెమైసెస్కి గేట్ దగ్గర, అంటే ఒక కౌంటింగ్ లొకేషన్లో ఒకటే సెంటర్ ఉండొచ్చు, 2, 3, 4 సెంటర్స్ కూడా ఉండొచ్చు. సో దానికి క్యాంపస్కి ఎంట్రీ దగ్గర స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు సెకండ్ కార్డన్లో ఉంటారు. సో వాళ్ళు కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు. ఎనీబడి గోస్ ఇన్ సైడ్ దే విల్ బి ఫుల్లీ ఫ్రిస్క్డ్, బికాజ్ ఎలక్ట్రానిక్ డివైస్లు ఇవి అంత లోపల తీసుకుపోవడానికి లేదు. నో రికార్డింగ్, ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్, నథింగ్ క్యాన్ బి టేకన్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ హాల్. అందుకనే అక్కడ ఫ్రిస్కింగ్ చేస్తారు. థర్డ్ అండ్ ద ఇన్నర్ మోస్ట్ కార్డన్, ఇది కౌంటింగ్ హాల్కి డోర్ దగ్గర ఇట్లాంటి ఎంట్రీ ఉంటే దాని దగ్గర సిఏపిఎఫ్ వాళ్ళు మ్యాన్ చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ 12 కంపెనీస్ ఏవి ఉన్నాయి మన దగ్గర. సో దోస్ 12 కంపెనీస్ దే విల్ బి మ్యానింగ్ దిస్ ఎంట్రీ టు ద కౌంటింగ్ హాల్. కౌంటింగ్ పర్సనల్, క్యాండిడేట్స్, వాళ్ళ ఏజెంట్స్, అదర్ పర్సనల్, ఎవ్రీబడి will be checked, everybody will be frisked. No one is permitted to take any recording device inside. Cell phone ఉండొచ్చు, nothing can be taken inside. Of course, I'll talk about media center separately. But I am talking about the counting agent, counting staff. వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. కౌంటింగ్ సెంటర్ చుట్టూ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి 144 కింద. సో నోబడి క్యాన్ అసెంబుల్, దట్ విల్ నాట్ బి పర్మిటెడ్ దేర్. తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు డ్రై డే కూడా, కౌంటింగ్ని డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత కమింగ్ టు ఇది అవుటర్ అరేంజ్మెంట్. తర్వాత కమింగ్ టు ద ఇన్సైడ్ అరేంజ్మెంట్. ఇన్సైడ్ అరేంజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ హాల్ మల్టిపుల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ విల్ బి, కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్. అంటే దాంట్లో ఏది నో ఏరియా ఆఫ్ దట్ కౌంటింగ్ హాల్ విల్ బి లెఫ్ట్ అన్కవర్డ్, 100% కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి బ్యారికేడ్ చేసి ఎక్స్క్లూసివ్ డెడికేటెడ్ దారి ఉంటుంది. దట్ విల్ ఆల్సో బి కవర్డ్ విత్ సీసీటీవీ. ఈవీఎంస్ తర్వాత 17C ఆ రెండుని తీసుకువస్తారు అదే దారిలో, విచ్ విల్ బి కవర్డ్ బై సీసీటీవీ.
and it after counting it will be taken out by అది ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా వెబ్ కాస్టింగ్ నిఘాలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉదయం 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అట్లాగే 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే 2వ తారీఖు నుంచే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక 4వ తారీఖున 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అందరూ ఏదైతే ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అంత సజావుగా జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా వికాస్ రాజ్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.